బండి భగీరథ్ కేసులో పోలీసులు సాధించిందేంటి? ఈ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందా? ఈ కేసులో A2, A3 నిందితులను ఎప్పుడు విచారిస్తారు? ఢిల్లీ నుంచి పోలీసులపై ఒత్తిడి పెరుగుతుందా? ఈ విషయంలో హోంశాఖ సాధించిన పురోగతి ఏంటి? జైలులో భగీరథ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మా అయ్య కేంద్ర మంత్రి అనే అహంకారం ఇంకా అతనిలో ఉందా? ఈ కేసులో పోలీసులు ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సాధారణంగా ఎంతో ప్రశాంతంగా ఉండే చోటది. ఒక ఫిర్యాదు పెద్ద ప్రకంపనలనే సృష్టించింది. పోక్సో కేసు అనగానే వ్యవస్థలో మొదలైన తటాపటాయింపు, మంత్రులంటే రాజులు అనే ధోరణిలో పోలీసులు ఎలా వెనకడుగు వేశారో మనందరం చూశాం. చట్టం ముందు అందరూ సమానమేనని కోర్టులు చెబుతున్నా వ్యవస్థలో ఒక రకమైన ఒత్తిడి మాత్రం స్పష్టంగా కనిపించింది. అధికారం, పలుకుబడి, డబ్బు ఏవి భగీరథను కాపాడలేకపోయాయి. ఎందుకంటే కేసు ఒకవైపు ఉంటే సోషల్ మీడియాలో జరిగిన డిజిటల్ దాడి మరోవైపు నడిచింది. ఒకే స్క్రిప్ట్ తో అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లు బాధితురాల్ని టార్గెట్ చేస్తూ వీడియోలు చేశారు. కానీ బాధితురాలి తల్లి రాసిన ఆ ఒక్క లేఖ నిందితుల ఎత్తుగడలను తలకిందులు చేసింది. ఎమోషనల్ ట్రాప్, బ్లాక్మెయిల్, బెదిరింపులు ఇవే ఆ లేఖలో ఉన్న నగ్న సత్యాలు. కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరిగినా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహిళా సంఘాలు బాధితురాలికి అండగా నిలిచారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ రోడ్డెక్కి పోరాడారు. చివరకు నిందితుడు భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. అరెస్ట్ క్రెడిట్ ఎవరిది? మేమే అరెస్ట్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అంటే నేనే స్వయంగా అప్పగించాను అని భగీరథ్ తండ్రి ప్రకటించారు. ప్రజల్లో ఇక్కడే సందేహాలు మొదలయ్యాయి. వీరిద్దరి మధ్య ఉన్నది వైరమా లేక అవగాహన ఒప్పందమా? ఒక కేంద్ర మంత్రి కుమారుడి విషయంలో ఈ ఇద్దరు దిగ్గజ నాయకుల మధ్య జరిగిన రాజకీయ క్రీడ ఈ కేసును మరింత అనుమానాస్పదం చేసింది. అసలు ఫామ్ హౌస్ నుంచి గచ్చిబౌలి అపార్ట్మెంట్ వరకు ఏం జరిగింది? 3 రోజుల పోలీస్ కస్టడీని పరిశీలిస్తే కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన విచారణ అత్యంత కీలకం. మొదటి రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అక్కడ భగీరథ్ ముఖంలో కనిపించిన భయం, అస్పష్టమైన సమాధానాలు చాలా విషయాలను చెప్పకనే చెప్పాయి. రెండో రోజు గచ్చిబౌలి సర్వీస్ అపార్ట్మెంట్ లో డిజిటల్ ఎవిడెన్స్ ల్యాబ్ లో విచారణ జరిగింది. డిలీట్ చేసిన డేటా, సీక్రెట్ చాట్స్, స్నాప్చాట్ మెసేజ్లు పోలీసులు ఒక్కొక్కటిగా బయటపెడుతుంటే భగీరథ్ మౌనమే సమాధానంగా మారింది. మూడో రోజు బాధితురాలి తల్లి అందించిన ఆడియో టేపులను వినిపిస్తుంటే భగీరథ్ అవాక్కయ్యాడు. ఇక్కడే పోలీసులకు కీలకమైన డిజిటల్ ఆధారాలు దొరికాయని సమాచారం. మొత్తంగా 3 రోజుల కస్టడీ ముగిసింది. భగీరథ్ మళ్లీ జైలు గదికి చేరుకున్నాడు. ఒక సాధారణ రిమాండ్ ఖైదీగా ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేని బ్యారెక్స్ లో అతను గడుపుతున్నాడు. కానీ జైలు అధికారులు తీసుకుంటున్న భద్రతా చర్యలు, పెరిగిన నిఘా చూస్తుంటే కేసు తీవ్రత జైలు గోడల మధ్య కూడా ఎంత ఉత్కంఠను రేపుతుందో అర్థమవుతోంది. చివరిగా పోలీసులు ఎందుకు వివరాలను బయటకు వెల్లడించడం లేదు? కేసు దర్యాప్తు దశలో ఉందని, ఫోరెన్సిక్ రిపోర్టులు వస్తున్నాయని, డిజిటల్ ఆధారాలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నామని చెబుతున్నారు. అయితే ఈ కేసులో ఉన్న A2, A3లను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. నేరస్తుడికి సహకరించిన వారు కూడా నేరస్తులే కదా? రాష్ట్ర హోంమంత్రికి బాధితురాలి ఆవేదన పట్టడం లేదా? చట్టం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ దాని గమనం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక హైడ్రా ప్రొఫైల్ కేసులో రాజకీయ ఒత్తిళ్లు, సామాజిక చర్చలు, డిజిటల్ సాక్ష్యాలు, వీటి మధ్య న్యాయం ఎటువైపు నిలబడుతుందనేదే అసలైన ప్రశ్న. భగీరథ్ ప్రస్తుతం జైలు గదికే పరిమితమైన ఈ కేసు దర్యాప్తు ఏ క్షణాన ఎలాంటి సంచలనానికి దారితీస్తుందో వేచి చూడాలి.